మీరు చంపిన 76 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళ ఫ్యామిలీలు యాజ్ పర్ లీగల్ దిస్ వన్ ఈవెన్ టుడే ఒక ఎఫ్ఐఆర్ వేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. ఆ కేసు ఇంకా ఉంది అక్కడ, ఎక్కడికి వెళ్ళలేదు కేసు అది. టుడే వాజ్ స్పీకింగ్ టు వన్ ఫార్మర్ డీజీపీ, ఆయన పేరు తీసుకున్నాను కానీ ఫార్మర్ డీజీపీ ఆఫ్ ఎ స్టేట్, నాట్ ఫ్రమ్ ఆంధ్ర తెలంగాణ బట్ తెలుగు పర్సన్. ఆయన చెప్పారు నాకు, ఇన్ఫాక్ట్ పొద్దున్న దూరదర్శన్ ఒక డిబేట్లో కూడా ఈ మాట వచ్చింది, దాట్ ఈ కేసులు ఎక్కడ పోవు. మీరు అనుకుంటారు కేసులు అయిపోయినాయని, కాదు, అక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ ఆర్ డిమాండింగ్ అ క్లోజర్. 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల వాళ్ళ భార్య వాళ్ళు కానీ పిల్లలు కానీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు జస్టిస్. వీళ్ళు సరెండర్ చేసి వీళ్ళ ₹1 కోటి యూనియన్ గవర్నమెంట్ ఇస్తారు, 20 లక్షలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తారు, మమ్మల్ని ఎవరు కాపాడుకుంటారు అని అడుగుతున్నారు. మా ఫ్యామిలీలు కోల్పోతున్నాయి ఎంతోమంది, నాట్ జస్ట్ ఆ సిఆర్పిఎఫ్, దానికన్నా ముందు జరిగింది, దానికన్నా తర్వాత జరిగిన ఎన్కౌంటర్ చాలా మటుకు చనిపోయారు పోలీసు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీస్ అడుగుతున్నారు, మీరు సరెండర్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, పర్ఫెక్ట్, నో ప్రాబ్లం, కానీ సరెండర్ చేసిన తర్వాత మీరు రీసెటిల్మెంట్ ఎందుకు చేయాలి, వీళ్ళు జైల్లో ఎందుకు ఉండకూడదు? సో ఇక్కడ డైలమా ఇప్పుడు రాబోతుంది చూడండి. నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ 1 మంత్లో ఏం జరగబోతుంది. ఎందుకంటే మన వైపు జరిగిన సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ హత్యలంతా చాలా మటుకు అంత సీరియస్గా తీసుకోలేదు, వీళ్ళు ఎక్కడ ఎఫ్ఐఆర్ వైపు వెళ్ళలేదు. ఒకటి వ్యాస్ గారి మర్డర్ లాల్ బహదూర్ స్టేడియంలో జరిగింది, ఉమేష్ చంద్ర హత్య జరిగింది, కానీ దానికి వాళ్ళ ఫ్యామిలీ అడగడమో లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ జస్టిస్ చేయడం. కానీ ఇప్పుడు ఇవాళ పొద్దున్న నుంచి వినబడుతుంది, సిఆర్పిఎఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ డిమాండ్ చేస్తున్నారు, వీళ్ళని సరెండర్ చేసి మీరు విఐపీ లాగా చూసుకుంటున్నారు, వాళ్ళ వైపు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు.